హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు పతంజలి అలోవెరా జ్యూస్ అండ్ ఆమ్లా జ్యూస్తో మీరు ఎలా వెయిట్ లాస్ చేయవచ్చో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఈ పతంజలి ఆమ్లా జ్యూస్ అండ్ అలోవెరా జ్యూస్ది ఆల్రెడీ రివ్యూ చేశాను. అవి నేను ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ఇస్తాను. ఇన్ కేస్ మీకు అవి కూడా అవసరం అనుకుంటే మీరు చెక్ చేయవచ్చు. ఈ వీడియోలో నేను ఈ 2 ప్రోడక్ట్స్తో మీరు వెయిట్ లాస్ ఎలా చేయవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఛానల్లో చాలా ప్రోడక్ట్ రివ్యూస్ చేశాను. నా రివ్యూస్ మీకు ప్రోడక్ట్ కొనడంలో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ప్రోడక్ట్. ప్రైస్, ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నీ నాకు కంప్లీట్ రివ్యూ అనేది చేశానండి సపరేట్గా 2 ప్రోడక్ట్స్కి. మీరు ఆ వీడియోలో చూస్తే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కానీ ప్రోడక్ట్ మీరు కొనాలనుకుంటే దాని డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు బయట ఎక్కడైనా పతంజలి స్టోర్లో కూడా తీసుకోవచ్చండి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 1 year ఉంటుంది. కానీ మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఈ బాటిల్ అనేది 1 monthలో ఫినిష్ చేసేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్కువ రోజులు ఉంచొద్దండి, ప్రోడక్ట్ పాడైపోతుంది. సో మీరు 1 month లోపే ఈ 2 ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. సో గైస్, ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుందో నేను మీకు చెప్తానండి. ఈ 2 ప్రోడక్ట్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే డైజెషన్ మీద అండి. డైజెషన్, మీకు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, మీకు మెటాబాలిజం సరిగ్గా లేకపోయినా ఈ 2 ప్రోడక్ట్స్ వాటికి హెల్ప్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. సో వీటి వల్ల చాలామందికి సడన్లీ వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీ వెయిట్ అనేది స్టక్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఎందుకు స్టక్ అవుతుందంటే వాళ్ళ మెటాబాలిజం సరిగ్గా ఉండకపోవడం వల్ల, వాళ్ళ తిన్న తర్వాత డైజెషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు అలాంటి టైంలో ఏం చేయవచ్చు అంటే మీరు ఇలాంటి 2 ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, ఆమ్లా జ్యూస్ అండ్ అలోవెరా జ్యూస్. ఇవేం చేస్తాయి అంటే మీరు తిన్న తర్వాత డైజెషన్కి, మీ ఫుడ్ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు క్లియర్ చేసేస్తుంది అండ్ మీ మెటాబాలిజం అనేది చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో మీకు ఇది ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే వెయిట్ స్టక్ అయిపోయి ఉంటుందో, మీకు తెలియకపోయినా సడన్లీ వెయిట్ లాస్ ఎందుకు అవ్వట్లేదని మీకు డౌట్గా ఉన్నా మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మీ మెటాబాలిజం అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీకు మీ ఫుడ్ అనేది చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. సో గైస్, నేను ఆల్రెడీ చేసిన రివ్యూస్లో నేను అందులో ఏం చెప్పానంటే సపరేట్గా మీరు ప్రోడక్ట్ తీసుకుంటే దానికి తగ్గ క్వాంటిటీ అనేది తీసుకోమని చెప్పాను. కానీ ఇందులో ఏంటంటే ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటే మీరేం చేయాలంటే 20 ml ఆఫ్ అలోవెరా జ్యూస్, 20 ml ఆఫ్ ఆమ్లా జ్యూస్ తీసుకొని 20 ml ఆఫ్ వాటర్, 20 ml ఆఫ్ వాటర్లో కలిపి తీసుకోండి. సో ఈ 2 జ్యూసెస్ తాగే మధ్యలో మీరు ఒక 10 minutes గ్యాప్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఒక ఆమ్లా జ్యూస్ తాగితే ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి అలోవెరా జ్యూస్ తాగండి. ఇలా మీరు డేకి 2 times చేయాల్సి వస్తుందండి. మార్నింగ్ ఒకసారి తీసుకోవాలి, ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలి. అప్పుడు మీ వెయిట్ లాస్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది అండ్ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న, చాలా రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా పెరిగిపోతుంది. సో ఇది మీకు ఈ విధంగా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ ప్రోడక్ట్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటే, లేదు మాకు వెయిట్ లాస్ అంత ప్రయారిటీ కాదు, మేము నార్మల్గా మేము హెల్తీగా ఉండాలని తీసుకుంటున్నాం, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ వన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్లో ఏదైనా టైంలో మీరు తీసుకోవచ్చు. మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు. కానీ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక 10 minutes గ్యాప్ అనేది ఇవ్వండి తాగుతున్నప్పుడు. మీరు ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇద్దరు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాడవచ్చు. ఇది కంప్లీట్గా సేఫ్ ఉంటుంది అండ్ న్యాచురల్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్. మీరు మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ అయితే మీరు 1.5 hour తిన్న తర్వాత, మీ మీల్ అయిపోయిన తర్వాత 1.5 hour గ్యాప్ ఇచ్చి మీరు ఈవినింగ్ తీసుకోవాలి. ఆమ్లా జ్యూస్లో వచ్చేసి విటమిన్ సి అండి. ఇది మీకు ఆరెంజెస్ కన్నా
ఆమ్లాలో చాలా విటమిన్ సి అనేది ఉంటుంది. విటమిన్ సి అనేది మన హెల్త్కి చాలా మంచిది. మన స్కిన్ గ్లోయింగ్కి కానీ మన ఫెయిర్నెస్కి కానీ విటమిన్ సి అనేది చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఇందులో చాలా ఫైబర్ ఉంది. మీరు అలోవెరా జ్యూస్ తీసుకుంటున్నప్పుడు మీరు విత్ ఫైబర్ తీసుకోండి, వితౌట్ ఫైబర్ తీసుకోకండి. మీకు ప్యాకేజింగ్ పైనే విత్ ఫైబర్ అని ఉంటుంది, మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోండి. ఇది ఫైబర్లో చాలా రిచ్ ఉంటుంది అండ్ మీకు ఇది ఇమ్యూన్ సిస్టంలో కూడా చాలా హెల్ప్ అవుతుందండి. మీకు ఇమ్యూనిటీ పెంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏం లేదు, మీరు నార్మల్ పర్సన్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నా కూడా మీరు ఇలాంటివి తీసుకోవచ్చు. మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, రోగాల బారి పడకుండా మీరు చాలా బాగా మీ బాడీని చూసుకోగలుగుతారు. ఇదేంటంటే రోగనిరోధక శక్తిని చాలా బాగా చూస్తుందండి. సో మీరు ఏంటంటే ఇది చాలా బాగా మీకు ఇమ్యూనిటీ పెంచుతుంది. ఈ మధ్య కాలంలో ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు లోపల నుంచి మీ బాడీని మంచిగా చూసుకున్నప్పుడే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఏ రోగాల బారి పడకుండా. ఫాలికల్స్ని మంచిగా రీగ్రోత్ చేయడానికి అండ్ మీ స్కిన్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్స్ ఉన్నా, డార్క్నెస్ ఉన్నా, మీకు ఏదైనా యాక్నే ఉన్నా, చిన్నగా యాక్నే ఉన్నా, మీకు ఇది డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా బాగా క్లియర్ ఉంటుంది. మీ బాడీ లోపల నుంచి ప్రాబ్లం ఫ్రీ అనేది ఉంటుంది. 2 ప్రోడక్ట్స్ వల్ల మీ ఫ్యాట్ లాస్ అనేది చాలా న్యాచురల్గా జరుగుతుందండి. మీరు ఏం చేయకుండా, మీకు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోయినా లైట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మీరు వాకింగ్ చేయడం వల్ల కూడా మీకు బాడీకి కాస్త కదలిక అనేది ఉంటుంది. మీకు చాలా వెయిట్ లాస్ అనేది చాలా న్యాచురల్గా జరుగుతుంది. మీరు నార్మల్ డైట్ తీసుకుంటూ మంచి డైట్ తీసుకోండి బాగా. అండ్ అందులో ఏంటంటే ఒక లైట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు రొటీన్ చేసుకుంటే, మీరు ఇలా ఈ ప్రోడక్ట్స్ని తీసుకుంటే మీరు చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు అండ్ చాలా న్యాచురల్గా వెయిట్ లాస్ అనేది అవుతారు. అండ్ గైస్, ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు గ్యాస్ ప్రాబ్లంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్స్ అసలు పర్పసే అది. చాలామందికి గ్యాస్ ప్రాబ్లం వల్లనే ఈ ప్రోడక్ట్స్ అనేది తెచ్చారు. గ్యాస్ ప్రాబ్లం వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీ గ్యాస్ని అసలు లేకుండా చేసేస్తుంది మీరు డైలీ కన్జ్యూమ్ చేస్తే. కానీ వెయిట్ లాస్ వాళ్ళకి నేను ఇలా 2 టైమ్స్ చెప్తున్నాను. వెయిట్ లాస్ చేయట్లేదు అనుకోండి, మీరు డైలీ నార్మల్గా 1 టైం అయినా ఈ ప్రోడక్ట్ని తీసుకోండి. మీ గ్యాస్ ప్రాబ్లమ్ని కంట్రోల్లో ఉంచి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీ కంటి చూపుకి, మీ ఐసైట్కి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఫస్ట్ నోటీస్ చేసే డిఫరెన్స్ ఇదే. ఐసైట్తో ఎవరైనా బాధపడుతూ ఉంటే మీకు ఐసైట్ ప్రాబ్లంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మీకు వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కానీ ఒక మంచి డైట్తో ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోండి. చాలా వాటర్ తాగండి. చాలా ఈజీ, న్యాచురల్గా మీరు తగ్గిపోతారు. ఎలాంటి హెవీ ఎక్సర్సైజ్ చేయకుండా మీరు లైట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ మీకు చాలా బాగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు వెయిట్ లాస్కి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ తిండి మీద మీరు చూసుకుంటే చాలు. అండ్ మీకు ఇన్ కేస్ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ వెయిట్ స్టక్ అయిపోయింది, ఆర్ఎల్స్ మీ వెయిట్ సడన్లీ మీకు ఒకటేసారి ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, అలాంటి వెయిట్ని తగ్గించడానికి కూడా ఈ 2 ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ 2 ప్రోడక్ట్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. కానీ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నేను నా 2 వీడియోస్లో చెప్పాను. అవి ఒకవేళ మీకు ఇన్ కేస్ వస్తుందంటే మీరు మానేసి ఏదైనా ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో నేను ఆ వీడియోస్లో చెప్పాను. మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే చూడండి. కానీ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. కొంతమందిలో అబ్జర్వ్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ అవి. ఒకవేళ మీకు వస్తుందంటే మీరు అప్పుడు ఈ ప్రోడక్ట్ని మానేయండి, ఏదైనా ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి కొంతమంది తీసుకోవద్దండి. వాళ్ళు ఎవరంటే, ఒకవేళ మీరు లాక్టేటింగ్ మదర్స్ ఉన్నా, మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా, మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకోవద్దండి. అండ్ మీరు ఏదైనా డిజీజ్తో బాధపడుతున్నా, మీరు ఏదైనా మెడికేషన్స్ మీద ఉన్నా మీరు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ప్రోడక్ట్ తీసుకోండి. మీరు ఏదో ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్ అయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని వాడవద్దు. అండ్ గైస్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలామందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్స్ అనేవి
చాలా బాగా హెల్ప్ చేశాయి. చాలామంది చెప్పారు కూడా ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తుందని. అండ్ మా మదర్ కూడా ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. సో నాకు తెలిసి ఈ ప్రోడక్ట్‌లో మా మదర్‌కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. సో మాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. ఇన్ కేస్ మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే కూడా మీరు ఈ ప్రోడక్ట్‌ని తీసుకోవడం మానేసేయండి. అండ్ మీరు ఒక ఫిజిషియన్‌ని ఆర్ ఎల్స్ మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి ఈ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అనేవి 100% న్యాచురల్ ఉంటాయి. ఒక ప్రిజర్వేటివ్ అనేది వాడారు సో దట్ ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి. కానీ మీరు ఈ ప్రోడక్ట్ని 1 మంత్ లోపే కన్జ్యూమ్ చేసుకోండి. ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ చేయకండి. ఒక టార్గెట్ పెట్టుకొని 1 మంత్ మీరు వెయిట్ లాస్ అనేది చేసుకోండి. చాలా బాగా ఈజీగా న్యాచురల్గా తగ్గిపోతారు. కానీ కాస్త మీ డైట్ మీద కూడా ఒక కన్ను ఉంచండి. మరి ఏది పడితే అది తిని మీరు దీంతో వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేస్తే అవ్వదు. మంచిగా వాటర్ తాగండి. 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగండి. ముఖ్యంగా మీరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అది మీ హెయిర్ మీద స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించొద్దంటే వాటర్ ఒకటే రీజన్ అండి. మీరు వాటర్ని చాలా బాగా తీసుకుంటే మీకు హెయిర్ మీద కానీ దాని మీద ఎఫెక్ట్ పడదు. ఇది హెయిర్ ఫాల్లో కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు దీని రిజల్ట్ అనేది 15 డేస్లో ఎక్స్పెక్ట్ చేసేయకండి మీరు. ఎందుకంటే ఇది కాస్త టైం తీసుకుంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా కొంచెం టైం తీసుకుంటుంది. అది దాని వర్క్ చూపించాలంటే దాని ఎఫిషియన్సీ చూపించాలంటే కాస్త టైం తీసుకుంటుంది. సో కొంచెం టైం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఒక ప్రాపర్ డైట్తో మీరు ఈ ప్రోడక్ట్స్ కనుక తీసుకుంటే చాలా తొందరగా చాలా న్యాచురల్గా వెయిట్ లాస్ అనేది మీకు అవుతుంది. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను ప్రోడక్ట్స్ కొనడంలో. అండ్ మీకు వెయిట్ లాస్లో కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ నేను ఆ ప్రోడక్ట్స్ది సపరేట్గా రివ్యూ చేశాను. ఇన్ కేస్ మీరు కావాలంటే చూడవచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేను ఊజీవా ప్రోడక్ట్స్ కూడా చాలా రివ్యూ చేశాను. నా ఛానల్లో చాలా ప్రోడక్ట్స్ రివ్యూస్ అనేవి చేశాను. మీకు అవసరం అనుకుంటే నా ఛానల్లో చూడవచ్చు. అన్ని వీడియోస్ ఉన్నాయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా వీడియోస్ చేయడంలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.